ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా ఈ రోజు అయితే లక్కీ పాపకి ఎంతో ఇష్టమైన ఫుడ్ బిర్యానీ అన్నమాట. అలాగని రెగ్యులర్గా ఏం పెట్టను, ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ కూడా ఉండదు అన్నమాట కొన్నిసార్లు. ఇంకా ఈ రోజు అయితే లక్కీ పాపకి ఇష్టమైన బిర్యానీ ప్రిపరేషన్ చేస్తున్నాను. సో ఇది ప్రిపరేషన్ అయితే ఇక్కడ చికెన్ అయితే మ్యారినేషన్ చేసి పెట్టాను. సింపుల్గా స్మాల్ వీడియో అన్నమాట. మీతో లక్కీ పాపకు ఇష్టమైన ఫుడ్ ఏంటిదో అన్ని ఫుడ్లకి వెళ్ళి ది బెస్ట్ ఫుడ్ ఇష్టమైంది ఏదంటే అది షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అన్నమాట. ఇంకా బిర్యానీ అయితే చాలా ఇష్టం. ఇంకా ఉన్నది ఎలాగూ ఇద్దరము, నేను లక్కీ ఇద్దరమే ఉన్నాము. ధీరజ్ అయిన మా వారైతే ఇద్దరు ఆల్రెడీ టూర్లో ఉన్నారని చెప్పాను కదా. నిజంగా ఇంట్లో వాళ్ళు లేకపోతే ఒక రకంగా అయితే మాకైతే నరకంగా ఉంది. లక్కీ పాప కూడా కొంచెం డల్ అయిపోయింది పాపం, మా వారు కనిపించకపోతే. ఇంకా తను కూడా రావాలని ఉంది కానీ పాపం వీలు కుదరట్లేదు, వాళ్ళకి కొన్ని ఇంకా కారణాల వల్ల వాళ్ళు కూడా రాలేకపోతున్నారు. సో ఇది మొత్తానికైతే అసలు వాళ్ళు లేకపోతే ఫుడ్ ఏ మూలన అసలు తిండి కూడా తినాలనిపించట్లేదు. ఇంకా ఇంట్లో వాళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు కదా. సో అది పోన్లే, ఇంకా లక్కీ పాపకు నాకు లక్కీ పాప ఉన్నారు కదా, ఎలాగో అలా మేనేజ్ చేసేద్దాం ఇంకా. సో ఈరోజు అయితే ఇంకా లక్కీ పాపకి ఇష్టమైన బిర్యానీ ప్రిపరేషన్. ఇంకా ముందు ఇంకా లక్కీ పాపకు పప్పు కానీ అలాగే ఇడ్లీ కానీ ఇలాంటి కొన్ని అయితే లైట్ ఫుడ్ లక్కీకి చాలా ఇష్టం. పప్పుచారు కానీ ఇంకా పచ్చి పులుసు కానీ ఇలాంటివి అయితే చాలా ఇష్టం అన్నమాట. అందులో ఫస్ట్ ప్రిపరేషన్స్ వచ్చేసి బిర్యానీ. సో అది బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయితే బిర్యానీ ప్రిపరేషన్ ఎండుకు వచ్చేసింది అనమాట. ఒక 5 minutes ఇలా మూత పెట్టేసుకొని కొంచెం దమ్ పెట్టేస్తే సరిపోతుంది. ఇలాగా కొంచెం ఆవిరి బయటికి పోకుండా కొంచెం వెయిట్ పెట్టేసుకున్నాను. ఒక 5 to 10 minutes అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే మా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్ ప్రాసెస్లో చేశాను. ఇంకా నేనైతే ప్రాసెస్ ఏం పెద్దగా ఏం చూపించలేదు, మనకు వచ్చిందే అంతంత మాత్రం ఏదో అలా చేసి అలా మేనేజ్ చేసుకొని మొత్తానికైతే తినేటట్టు అయితే చేసుకోగలుగుతాము. అండ్ ఇంకా ఈ వీడియో అయితే లక్కీ పాపకి ఇష్టమైన ఫుడ్ ఏంటి అని చెప్పేసి మొత్తంగా అన్నీ కూడా క్లియర్గా చెప్తానండి. సో అసలు స్కిప్ చేయకండి, ఒక లైక్ చేయండి తప్పకుండా. అండ్ ప్రతి వీడియోలో సపోర్ట్ చేసి కామెంట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా చాలా ఎక్కువగా బెస్ట్ ఫుడ్ లక్కీకి చాలా ఇష్టం. అన్నిటికంటే ఫస్ట్ ప్రియారిటీ అంటే బిర్యానీ. ఇంకా బిర్యానీ ఉంటే కూడా పాప చాలా బాగా తింటుంది. సో ఇది ఇంకా దాని తర్వాత ఎక్కువగా ఇష్టం అంటే లక్కీకి ఇంకా పప్పు చారు అండి. పప్పు చారు, పప్పు, టమాటా పప్పు, పులుసు కానీ ఇలాంటి రసం కానీ ఎక్కువ గ్రేవీ లిక్విడ్ లాగా ఉండేటివి అయితే చాలా ఇష్టం అన్నమాట. ఎక్కువ ఫ్రై కర్రీస్ కంటే ఎక్కువ పప్పు చారు ఇలాంటి అందులోనూ ఎగ్ కర్రీ కూడా చాలా ఇష్టం. లక్కీకి ఫేవరెట్ అన్నమాట ఎగ్ అయితే. సో ఇలాంటివన్నీ చేస్తూ పెడుతూ ఉంటాను. సో లక్కీ పాపకి ఏదైనా కానీ నాకైతే ఆమె కడుపు నిండా తినడమే కావాలన్నమాట. దానికోసం రోజు పప్పు అన్న ఏదైనా చేస్తూనే ఉంటాము. అది కడుపు నిండా తింటే మాకు అదే తృప్తి అండి. అండ్ లాస్ట్ వీడియోలో ఒక 15 days బ్యాక్ ఒక వీడియోలో ఒక కామెంట్ వచ్చిందనమాట. లక్కీ పాపది ఆటిజంది ఒక వీడియో పెట్టాను చూసారా నేను. సో ఆ వీడియో పెట్టినప్పుడు ఒకళ్ళు కామెంట్ చేశారు, సో ఇలాంటి పిల్లలు ఎందుకు పుడతారు, సో పిజ్జాలు బర్గర్లు తినడం వల్లే ఇలాంటి పిల్లలు పుడతారని ఒకళ్ళు కామెంట్ చేసిరన్నమాట. నిజంగా చెప్తున్నాను, సో దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. సో నా ఇద్దరు పిల్లలు కూడా కడుపులో ఉన్నప్పుడు నేను ఏ రోజు పిజ్జా కానీ బర్గర్ కానీ ఏది తినలేదండి, నిజంగా చెప్తున్నాను. ఇంకా అలా తింటే వస్తారంటే నిజంగా నేనైతే నమ్మను, బట్ నేను తినలేదు. కొందరు చెప్పినా నమ్మరు, చెప్పినా నమ్మకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడమే వేస్ట్ అన్నమాట. సో అది ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు అన్నమాట. వాళ్ళు తింటూ ఉన్నారేమో, వాళ్ళు తిన్నారని అందరు తినలేరు కదండి. సో ఇది నేనైతే ఇప్పటికి కూడా మా ఇంట్లో పిజ్జాలు బర్గర్లు ఏమి తినమండి. ధీరజ్ బాబు ఎప్పుడో ఒక్కసారి కానీ ఇంకా రేర్ అన్నమాట. అలాంటి జంక్ ఫుడ్కి అయితే మేము ఎప్పుడో దూరం అండి. సో ఎవ్వరూ తినరు మా ఇంట్లో. ఏదైనా ధీరజ్ బాబు ఒక్కడే కొంచెం చిప్స్ అవి తింటాడు తప్పితే ఇంకా వేరే ఫుడ్ మా ఇంట్లో మొత్తం టోటలీ అవాయిడ్ అన్నమాట. తినమన్నా ఎవరు తినరు, మేము తినము. అలాంటి అలవాట్లు అయితే అస్సలు లేవు. సో ఇది మొత్తానికైతే ఇంకా చాలా ఉన్నాయి కామెంట్స్. 1, 2 ఎన్నెన్ని రిప్లైలు ఇవ్వగలుగుతాం చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్లు, ఎన్నో డౌట్లు. నిజంగా వాళ్ళు వేసే డౌట్‌లో నాకు అనిపించింది అంటే నేను చాలా వెనకబడి ఉన్నాను. ఇంత డీప్‌గా ఆలోచించడంలో నేనైతే నిజంగా ఎక్కడో ఒక మూలన ఉన్నట్టే నాకు అనిపించిందన్నమాట. నిజంగా ఏమంటారండి. సో కొందరి రిప్లైలు ఆ కామెంట్ చూస్తే అసలు నిజంగా చూస్తున్నప్పుడు అనిపిస్తదనమాట. నిజంగా ఇట్లా కూడా ఆలోచిస్తారా? ఇలా కూడా ఉంటదా మైండ్ థాట్ అని
థాట్స్ అని చెప్పేసి నాది నాకే అనిపిస్తుంది. బట్ ఏం చేస్తామండి, ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కోలాగా ఉంటుంది కదా! సో, అది మనమైతే అన్నిటిని రిసీవ్ చేసుకోవాలి. పాజిటివ్, నెగెటివ్ అన్నిటిని రిసీవ్ చేసుకోవాలి. అవన్నిటిని రిసీవ్ చేసుకునే మైండ్ సెట్ నాకు కూడా రావాలనైతే నేనైతే నిజంగా కోరుకుంటాను. అండ్ ఇక్కడైతే లక్కీ పాపతోని మాట్లాడుకుంటూ లక్కీకైతే పెడుతున్నాను బిర్యానీ. నచ్చిందంట లక్కీకి. చాలా హ్యాపీగా తింటూ ఉంది. ఇంకా నేను గూడా టేస్ట్ చేయలేదని చెప్పేసి దానికి తినిపించుకుంటా, ఇంకా నేను గూడా అలా టేస్ట్ చేస్తూ ఉన్నాను. సో, లక్కీకి తినిపిస్తూ నేను తినడం నాకు చాలా హ్యాపీ అన్నమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము డైలీ చేసే పని అది అన్నమాట. మీకు వీడియోలో అయితే లక్కీ పాప తినిపించేటప్పుడు ఓన్లీ అదే కనిపిస్తుంది కానీ, ఇంకా మామూలుగా నార్మల్‌గా అయితే ఇంకా దానికి పెట్టుకుంటూ నేను తింటాను. సో, లేదంటే మళ్ళీ ఒక్కదాన్నే తిన్నాననుకోండి నాకు అస్సలు తినబుద్ధి కాదన్నమాట. మోస్ట్ ఆఫ్ ది టైమ్ అయితే ఇద్దరం అలా ఆమె తింటూ ఉంటే నేను గూడా అలా తినిపిస్తేనే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. అది కూడా కడుపు నిండా తిన్నట్టు ఉంటుంది. అది మా అలవాట్లు, చిన్న చిన్న అలవాట్లు అవి హ్యాపీనెస్‌నిస్తాయన్నమాట. అది అండ్ చాలామంది లక్కీకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. నిజంగా ఇంత పాజిటివిటీనైతే నేను నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. సో, ఒక్కొక్కళ్ళైతే చాలా ఇంకా అంటున్నారు. ఎవరెవరికో లైక్స్ కొడుతూ ఉంటాము. బట్ ఇలాంటి పేరెంట్స్‌కి, ఇలాంటి పిల్లలకి సపోర్ట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఒక లైక్ చేయండి అని వాళ్ళే సపోర్ట్ చేస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అండ్ అలా సపోర్ట్ చేసినందుకు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, ఇది మాట్లాడుతూ ఉంటే ఇంకా చాలా ఉంటాయి ఇంకా మాట్లాడడానికి. బట్ గంటలు గంటలు కొద్దీ వీడియోలు పెట్టలేం కదండీ. సో, ఒక్క నిమిషం వీడియో చూసుడే ఈ మధ్య కష్టం ఉంటుంది. అలాంటిది ఒక 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అలాంటి వీడియోస్ పెడితే ఎవరు చూస్తారు చెప్పండి? ఎవరికుంది ఈ రోజుల్లో ఓపిక? ఎవరికీ లేదు. నాలాంటి తల్లులకి తప్ప ఇంకా మోస్ట్ ఆఫ్ ది అసలు నిజంగా ఎవరికీ ఓపిక లేదు. అది అండ్ ఇక్కడైతే లక్కీ పాప తినేసింది ఇంకా బిర్యానీ. హ్యాపీగా తినేసింది. సో, మూతి కూడా వాష్ చేసేసాను. ఇక దాన్ని తీసుకెళ్ళి అవన్నీ చేసే బదులు ఇలా వాటర్ తీసుకొచ్చి మూతి వాష్ చేస్తే దానికి హ్యాపీ. నాకు గూడా కొంచెం పని తగ్గుతదన్నమాట కూర్చున్న చోటనే. ఇంక అటంటే అటు ఇటు తిరిగి మళ్ళీ దానికి ఇబ్బంది, నాకు కూడా ఇబ్బంది. ఎందుకంటే బ్యాలెన్స్ చేయడము మామూలు హైట్ కాదు, మళ్ళీ లక్కీ పాప చాలా హైట్ పెరిగేసింది. అందుకే దాన్ని మెయింటైన్ చేయడం కూడా నాకైతే కొంచెం నిజంగా కష్టమే అయితుందనుకోండి. సో, ఇది లక్కీ పాప తిన్న తర్వాతయితే నేనైతే ఇంకా మెడిసిన్స్ అలా వేసేసి ఒకేసారి కాసేపు అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా టీవీ దగ్గర వదిలేస్తూ ఉంటాను. ప్రెజెంట్ అయితే లక్కీ పాపకు వాడుతున్నయితే 4 టాబ్లెట్స్. మార్నింగ్ 4, ఈవినింగ్ 4 వాడుతున్నాను. కొన్ని టాబ్లెట్స్ అయితే అయిపోయినాయి. చెకప్స్‌కెళ్ళి కూడా 2 మంత్స్ అవుతుంది. ఈసారి డాక్టర్ వచ్చినప్పుడైతే కంపల్సరీ వెళ్ళాలనైతే అనుకుంటున్నాము. సో, మొన్ననే రీసెంట్‌గా యాక్చువల్‌గా అయితే వెళ్దాం అనుకున్నాం కానీ, మధ్యలో శివరాత్రి పండుగొచ్చింది కదా! ఇంకా దానివల్ల డాక్టర్ ఇక్కడికే కామారెడ్డికే వస్తారు. ఈసారైతే డాక్టర్‌దయితే ఫుల్ వీడియో కంపల్సరీ చేస్తాను. కొంతమందికన్నా నా వీడియో వల్ల కొంతమందికి కాదు, చాలా మందికైతే ఒక అవేర్‌నెస్ వచ్చింది. సో, అవన్నీ కూడా మీకు కొంచెం క్లారిఫై కావాలి కదా! ఈసారి డాక్టర్‌దయితే తప్పకుండా సలహా తీసుకొని ఒక వీడియో చేస్తాను. అండ్ ఇప్పుడు న్యూరోకి ఒక 2 టాబ్లెట్స్, అలాగే ఫిట్స్‌కొకటి, ఇంకోటి బ్రెయిన్‌కొకటి ఇలా మొత్తం అయితే 4 టాబ్లెట్స్ ఉన్నాయి. ఇంకా 2 టాబ్లెట్స్ ఉన్నాయి కానీ, ఇవి డాక్టర్‌ని మళ్ళా ఒకసారి టెస్ట్‌కి ఎలాగో వెళ్ళేదుంది కదా! అని చెప్పేసి ఇంకా అవి తీసుకురాలేదు. సో, చూస్తున్నారు ఈరోజైతే నిజంగా లక్కీ పాప టాబ్లెట్ వేసేటప్పుడు నోరంతా గట్టిగా ఇలా బిగపట్టేసిందన్నమాట. అస్సలు టాబ్లెట్‌లు వేసుకోవట్లేదు. బట్ ఒక్కొక్కసారి అయితే చాలా బాగా వేసుకుంటుంది. కొన్నిసార్లు ఇలా చేస్తుంది. మొత్తానికైతే ఒకేసారి వేశాను. లేదంటే వేలు కొరికేస్తుందన్నమాట. నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పళ్ళు గూడా అంత షార్ప్ ఉన్నాయి లక్కీకి. ఎందుకంటే చాలా సార్లు వేర్లు కొరికేసింది. తినేటప్పుడు కానీ, మనం తినిపించేటప్పుడు కానీ, టాబ్లెట్స్ వేసేటప్పుడు గానీ, ఒకటా, రెండా ఎన్ని ఉంటాయండి నిజంగా చాలా ఉంటాయి. బట్ ఎనీవేస్ లక్కీ పాప కోసం ఏం చేయడానికైనా మేమైతే రెడీ అన్నమాట. అది హ్యాపీగా ఉండాలి అంతేనండి. మేము కోరుకునేది అదే. లక్కీ పాప ఫుల్లుగా క్యూర్ అయిపోతదని మాకు నమ్మకం లేదు నిజంగా చెప్పాలంటే. బట్ అది ఇప్పుడు ఈ ఉన్నంతలో అయినా ఆరోగ్యంగా ఉండి, హ్యాపీగా ఉంటే అదే చాలనైతే నేనైతే ప్రతిరోజు భగవంతుని అదే కోరుకుంటానన్నమాట. లక్కీ ఫుల్లుగా క్యూర్ అయిపోతదని నేను ఏ రోజు కోరుకోను. ఎందుకంటే చూస్తాం ఇలాంటి వాళ్ళు స్పెషల్ పిల్లలు కోలుకోవడం చాలా రేరు. రేరేంటి అసలు 99% కోలుకోవడం కూడా కష్టమే అన్నమాట. అందుకని అలాంటి మనకు ఏమంటారు? సో, సాధ్యం కాని కోరికలు కోరడం కంటే ఉన్నంతలో కోరుకోవడం బెస్ట్ అన్నమాట. ఉన్నంతలో లక్కీ పాప హ్యాపీగా ఉండాలి. అది హ్యాపీగా ఉండి మమ్మల్ని కూడా అది హ్యాపీగా ఉంచితే చాలన్నమాట. ఇంక అంతే, అంతకు మించి పెద్దగా ఆశలేం లేవండి. అది ఉన్నన్ని రోజులు కళ్ళ ముందర హ్యాపీగా ఉండాలి. దాన్ని చూసుకుంటూ నేను ఎన్ని రోజులైనా గడిపేస్తూ ఉంటాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో కోసం ఒక లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.